ఆయా వర్గాల్లో వస్తున్న అసంతృప్తి కూడా ఆ వయసు వాళ్ళు కూడా నిన్న అక్కడ చేరడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా ఉంది. కాకపోతే అవన్నిటి జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి, ఇంకా నన్ను అడిగితే ఆ జంజీ ఉద్యమాల దగ్గర ఢిల్లీలో బెటర్ ఏమో 100 మంది యూట్యూబర్లు 100 రకాల వీడియోలు తీశారు. ఇక్కడ వాళ్ళని అడగాలి కదా, ఎందుకు వచ్చారయ్యా, మీకేం సమస్య అయ్యా అని చెప్పి. ఈ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి కూడా యూట్యూబర్లు కొంతమంది, వాళ్ళందరినీ అక్కడికి పంపించుకుని ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లని ముందు పంపిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్లో మీకు తెలుసో తెలియదు, చాలా వరకు మీడియా నాట్ అలౌడ్. వాళ్ళు కర్టన్ రైజర్ ప్రోగ్రాములు వీళ్ళకి అప్పచెప్పారు, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్లకి, వాళ్ళు చేశారు అక్కడ. అట్లాగా ఇక్కడ జగన్ టీము ముందుగా ఓ 25 మందినో 50 మందినో అక్కడికి పొమ్మనమని, అవసరమైతే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసి అక్కడ చూసుకోమంటే వాళ్ళు ఆ వీడియోలు తీస్తారు, ఎందుకు వచ్చారు అడుగుతారు, అవన్నీ ఫోకస్ చేసుకుంటే విషయం ఏంటో జనంలోకి వెళ్తుంది కదా. అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అవును, 100%. కానీ ఒకటి సార్, గోదావరి జిల్లాలో అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి పాదయాత్ర చేసినప్పుడు ఆ గోదావరి బ్రిడ్జ్ నిండా జనం ఎలా ఉన్నారు, అప్పుడు ఏదో బ్రిడ్జ్ కూడా షేక్ అయింది ఒక రికార్డ్. తర్వాత జగన్ చేసినప్పుడు అదే స్థాయిలో జనం వచ్చారు అనేది. ఇప్పుడు మొన్న భీమవరంలో ఆక్వా రైతులను పరామర్శించడానికి వెళ్ళినా, లేదంటే నేను దేవరపల్లి వెళ్ళినా, ఆ స్థాయి జనం రావడం గోదావరి జిల్లాలో తమ పట్టు అలాగే ఉంది, ఏమాత్రం తగ్గలేదు అని నిరూపితమైందా? అది చూసే, ఈ యాత్రలు చూసే ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. మన చూడండి, ఆ పొగాకు బేళ్ల మీద ఎక్కి తొక్కేశారనో, లేదంటే హోటల్ నాశనం చేశారని రికార్డ్ చేయడం, మళ్ళీ ఆమె చెప్పింది అలా ఏం చేయలేదు, ఏదో మొత్తం మీద అంటే ప్రతిదీ రికార్డ్ చేస్తున్నారు. ఇంతకుముందు టైర్ కింద ఒక మనిషి పడి